హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మండి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య 75కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన రహదారులపై కొండ చర్యలు విరిగిపట్టం, మెరుపు వరదలు, కుంభవృష్టితో పరిస్థితి దారుణంగా ఉంది. చాలా చోట్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా 240 రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వీటిల్లో ఒక్క మండి జిల్లాలోనే 176 మార్గాలున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో ఒక్కరోజులో 115 నుంచి 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద బీభత్సానికి మండిలోని పలు ప్రాంతాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. రోడ్లు, రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎటు చూసినా వరద ప్రవాహమే కనిపిస్తోంది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు. ఇక మండి సహా పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కంగ్రా, సిర్మూర్, మండి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రమాదముందని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో చంబా, కంగ్రా, మండి, సిమ్లా, సిర్మూర్ జిల్లాలో మెరుపు వరదలు రావచ్చని హెచ్చరించింది. ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, చంబా, సిమ్లా, కుల్లు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడే ప్రమాదముందన్నారు. బలహీనమైన నిర్మాణాల్లో ప్రజలను ఉండొద్దని హెచ్చరించారు. मैं आप लोगों को मंडी से ब्यास नदी का रुद्र रूप दिखा। ఐటీబీపీ దళాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. Thank you.